హాయ్ హలో వెల్కమ్ టు మై 99 టీవీ. నేను మీ విక్రమ్. ఈరోజు మన ముందుకు డాక్టర్ జి భరత్ కుమార్ గారు ఉన్నారు. వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, అసలు వాతావరణం చాలా మార్పులు జరిగాయి కాబట్టి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో అండి విక్రమ్ గారు. సార్, ఈ సమ్మర్ని ఏ విధంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది సార్? ఓకే అండి, అదే సమ్మర్ అనగానే అదే ఎండాకాలం. ఇప్పుడు ఎండలు కూడా అడ్వాన్స్గా ముందే చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ ఎండాకాలం అనగానే ఏంటి, ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. బాగా పెరిగినప్పుడు మన శరీరాలపైన రకరకాల ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దానికోసం ఏంటంటే పర్టికులర్గా డిహైడ్రేషన్ కావడము, తర్వాత ఈ బయట పరిసరాల్లో ఉన్న ఫుడ్ ఇన్ఫెక్షన్ కావడము, వాటర్ పొల్యూషన్ కావడము, అవన్నీ ఉంటాయి ఎండాకాలంలో. సాధారణంగా వేసవిలో వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి సార్? ఎక్కువగా వేసవిలో మనకి మెయిన్గా డిహైడ్రేషన్ సమస్యలు ఉంటాయి. డిహైడ్రేషన్, వాటర్ లాస్ అయ్యి సో ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల డిహైడ్రేట్ కావడము. తర్వాత మనకు బయట మనము వాడే ఫుడ్ కానీ ఈ తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల. కాబట్టి ఈ ఫుడ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాటర్ కూడా స్కార్సిటీ ఉంటుంది, తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా పొల్యూషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. ఇప్పుడు ఈ అలర్జీలు ఉన్న వాళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? మంటడం కానీ వారికి కొన్ని సూచనలు ఇవ్వగలుగుతారా? ఈ అలర్జీ అంటే ఈ ఎండ వల్ల వచ్చే అలర్జీలకైతే ఏంటంటే పర్టికులర్గా వాళ్ళు ఈ ఎండలు పోవడం అనేది నివారించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్గా పొద్దున్న 10 గంటల నుంచి మధ్యాహ్నం 3-3:30 వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ టైంలో బయట తిరగకుండా వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిదండి. అలాగే ఇంట్లో చల్లని ప్రదేశాల్లో ఉండాలి. ఈ సన్ స్క్రీన్లని ఎండాకాలంలో ఎక్కువగా వాడడం జరుగుతుంది. వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉండబోతాయా? ఓకే అండి, సన్ స్క్రీన్ లోషన్లు అనేవి ఏంటంటే ఈ ఎక్కువ ఉష్ణోగ్రతకి శరీరము రంగు మారకుండా, కొన్ని రకాల అలర్జీస్ రాకుండా ఉపయోగపడతాయి. అవి అందరిలో కాకుండా పర్టికులర్గా కొందరిలో సెన్సిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ప్రమాదం ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళు పర్టికులర్గా ఈ ఎండాకాలంలో కొన్ని డేస్లో పర్టికులర్గా బయటకు వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో వాడడంలో మంచిదేనండి. వృద్ధులు కొన్ని సురక్షిత ప్రాంతాల్లో ఉండడం బెటర్ అంటారు. అవి ఎక్కడైతే బెటర్ అంటారు? ఇప్పుడు యూజువల్గా సాధారణంగా మనకి ఎండాకాలంలో ఈ ఎండలు ఎక్కువ పెరిగినప్పుడు వృద్ధులు అంటే వయసు బాగా పైబడిన వాళ్ళు, అలాగే చిన్నపిల్లలు ఈ ఎండ ఎఫెక్ట్కు గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి చిన్నపిల్లలు తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ చిన్నపిల్లలకు జాగ్రత్త ఏంటంటే బయట ఎక్కువ తిప్పకుండా ఈ ఉన్న ప్రదేశంలో ఇంట్లో చల్లగా ఉండేలాగా చూసుకోవాలి. అంటే ఫ్యాన్లు కానీ కూలర్స్ కానీ పెట్టుకోవడము, కిటికీలకి కర్టెన్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవడము. సో అలా వాళ్ళు ఎండ దెబ్బకు గురి కాకుండా వేడిగాలులు వాళ్ళకు తగలకుండా చూసుకోవాలి. అలాగే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, వృద్ధులు యూజువల్గా బయటకు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి పోతుంటారు. కానీ అది కూడా ఏంటి, పొద్దున్న 10 గంటల తర్వాత ప్లస్ 3:30 లోపు వెళ్లకుండా ఉండడం మంచిది అన్నట్టు. ఎందుకంటే ఆ టైంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో బయట వెళ్ళడం వీళ్ళు అవాయిడ్ చేయాలి వృద్ధులు. అంటే సార్, వాటర్ తాగడం కొంతమందికి సాధ్యం కాదు. వారు ఉండే పనుల కానీ ఏదైనా ఎక్కడో ఉండి వాటర్ లేకపోవడం కానీ వారికి ఎండాకాలంలో ఏమైనా సమస్యలు తీవ్రంగా ఎదుర్కోవాల్సి ఉంటుందా? ఇది మంచి ప్రశ్న అండి. యూజువల్గా వాటర్ అనేది చాలా అవసరం మనకి. ఎంత మంచిగా సఫిషియెంట్గా వాటర్ తాగితే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ నుంచి మనం విముక్తి చెందొచ్చు. అందులో పర్టికులర్గా ఎండాకాలం డీహైడ్రేట్ అయిపోతుంటాం కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రతల వల్ల చెమట రూపంలో వాటర్ ఎక్కువ లాస్ అవుతుంది. సో అప్పుడు దాన్ని రిప్లేస్ చేసుకోవాలి. అంటే సాధారణంగా తాగడం కంటే కూడా సమ్మర్లో కొంచెం రెగ్యులర్గా కొంచెం ఎక్కువ వాటర్ తాగాలి. రోజు కనీసం 7-8 గ్లాసుల వాటర్ తాగేలా చూసుకోవాలి. వేసవిలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మంచిదో కొంచెం మాకు వివరంగా చెప్తారా సార్? ఎందుకంటే కొంతమంది బయట తిరిగి ఫుడ్ కరెక్ట్ లేక, వాటర్ కరెక్ట్ లేక వీళ్ళందరికీ సమస్యలు ఉన్నాయి. వారికి కొంచెం అర్థమయ్యే రీతిలో మనకు వేసవి కాలంలో మామూలుగా వాటర్ లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తీసుకోవాలి. అంటే ఫ్రూట్స్లో ఇప్పుడు వాటర్ మెలాన్ కానీ, కొబ్బరి నీళ్ళు తాగడం కానీ, తర్వాత ఫ్రీక్వెంట్గా మజ్జిగలో సాల్ట్ వేసుకొని తాగడం కానీ ఇవన్నీ చేయాలి. ఈ సమ్మర్లో స్వెట్టింగ్ ఎక్కువ అవడం వల్ల డిహైడ్రేషన్తో పాటు ఎలక్ట్రోలైట్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, ఇంబ్యాలెన్స్ అవుతాయి. కాబట్టి ఈ ఓవరాల్ రిహైడ్రేషన్ సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అది కూడా వేడి చేసి కాచి చల్లార్చిన నీళ్ళలో కానీ, ఇప్పుడు మనం తాగుతున్న మినరల్ వాటర్ వీటిలలో కానీ డైరెక్ట్ కానీ కలుపుకొని తాగితే మనకు ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ కూడా కాకుండా ఉంటుంది. సో అలాగే ఈ మనకు యూజువల్గా
మత్తు పదార్థాలు అదే మెయిన్గా ఈ మందు ఇది సేవించడం అయితే మంచిది కాదు. సో అది కూడా అవాయిడ్ చేయాలి సమ్మర్లో. చాలా మందికి సమ్మర్ రాగానే యూరిన్ ప్రాబ్లం, యూరిన్లో మంట రావడం ఇవన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ సమ్మర్లోనే వస్తుందా లేదంటే రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? మూత్రం మంట అనేది ఎప్పుడు వస్తుందంటే ఎంతో కొంత బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అది చేరినప్పుడు వస్తుంది. సో సమ్మర్లో ఏమవుతుందంటే యూజువల్గా మనకు చెమట రూపంలో ఎక్కువ వాటర్ పోవడం వల్ల ఈ యూరిన్ అనేది తక్కువ కాన్సన్ట్రేషన్ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది దాని అసిడిటీ ఆల్కలైనిటీ అంటాం, అది దాంట్లో మార్పు వస్తుంది. దాంతో మనకి యూజువల్గా మంట వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఏంది, సో పర్టికులర్గా అడెక్యువేట్గా సరైన మోతాదులో మంచి వాటర్ ఎక్కువ తీసుకుంటే మంచిది. సో దాంతో మనకు ఏంటంటే యూరిన్ ఫ్రీగా వస్తుంది, అది కాన్సన్ట్రేట్ కాదు, దానివల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావు, అలాగే స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం కూడా ఉండదు. మామూలుగా స్టోన్స్ ఫామ్ కావడం అనేది ఈ యూరిన్ అనేది తక్కువ రావడము, ఈ సమ్మర్లో డిహైడ్రేట్ కావడం వల్లనే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ అలాగే ఈ యూవీ కిరణాల నుంచి మన కంటిని ఎలా రక్షించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పొద్దున కాకుండా 10 తర్వాత ఈ మధ్యాహ్నం వరకు యూవీ కిరణాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఆ యూవీ కిరణాలు అనేవి మనం మొత్తం శరీరం పైన పడతాయి, అలాగే కంటి పైన కూడా ఎఫెక్ట్ ఎక్కువ చూపించే అవకాశం ఉంది. సో కంటి పైన పడకుండా మనము కూలింగ్ గ్లాసెస్ ధరించే ఎండలో కానీ బయటికి వెళ్ళడం మంచిది. అలాగే శరీరం పైన పడకుండా సరైన క్లాతింగ్ వేసుకొని తిరగడం మంచిది. అందులో పర్టికులర్గా లూజ్గా ఉండే కాటన్ వస్తువులు ధరించడం, సో చెమట పీల్చి మనకు ఇబ్బంది కలగకుండా ఉండే వస్త్రాలు ధరించడం మంచిది. ఇప్పుడు అందరూ వాటర్ కన్జ్యూమ్ చేయలేక ఎలక్ట్రోల్ ప్యాకెట్స్ అని, ఓఆర్ఎస్లు అని తీసుకుంటారు. వాటిని మనం ఎలా పరిగణలోకి తీసుకోవాలి? వాటి వల్ల ఏమన్నా యూజెస్ ఉంటాయా డిహైడ్రేట్ నుంచి తప్పించుకోవడానికి? ఓకే అండి, యూజువల్గా వాటర్ అనేది మెయిన్ థింగ్, మనకు మెయిన్ సొల్యూషన్ వాటరే. బట్ వాటర్తో పాటు ఈ చెమట రూపంలో ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఎక్కువ లాస్ అవుతాయి కాబట్టి మనము ఈ ఓఆర్ఎస్ వాటర్లో కలుపుకొని తాగడం అనేది ఆరోగ్యానికి మంచిది, ఏదైనా మోతాదులో. తర్వాత అది మనం అలసిపోయిన దాన్ని బట్టి, మన పనిని బట్టి మనకు అర్థమవుతుంది అప్పుడు ఓఆర్ఎస్. కానీ ఓఆర్ఎస్ తాగితే మంచిది, సమ్మర్లో కంపల్సరీ తాగాలని మాత్రం అట్లా ఏం లేదు. అలాగే ఈ పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు అవి తాగడం మంచిది ఆరోగ్యానికి. కానీ ఈ కూల్ డ్రింక్స్ అనేది థమ్స్అప్, స్ప్రైట్ లాంటిది ఆరోగ్యానికి మంచిది కాదు. సరే, ఇప్పుడు బీపీ షుగర్ పేషెంట్లకు సమ్మర్లో మీరు మెయిన్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఇది బీపీ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆరోగ్యం ఎంతో కొంత అంటే ప్రాబ్లమ్స్లో ఉండి ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు బీపీ ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి, టైంకి మందులు క్రమం తప్పకుండా వేసుకోవాలి. ఏమన్నా బీపీలో ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా డాక్టర్ గారిని త్వరగా సంప్రదించడం మంచిది. అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఏంటంటే డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఇప్పుడు టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ వాళ్ళకు తగిన మోతాదులో రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో ఫ్రీక్వెంట్గా కూడా షుగర్ చెక్ చేసుకొని దాని తగ్గట్టు డైట్, వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా సమ్మర్కు తగ్గట్టుగా కొంచెం మార్చుకోవాలి. షుగర్ ఎక్కువగా ఉండకుండా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండ చూసుకోవాలి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి వాళ్ళు. సరే, ఇప్పుడు మనకి ఎండాకాలంలో ఉక్కపోత అని అదని దాన్ని నిద్ర చెడిపోతుంటుంది. నిద్రకు మీరేమైనా చిట్కాలు ఇవ్వగలుగుతారు? ఉక్కపోత అనేది లైక్ కామన్, బట్ దానికి తగ్గట్టుగా మనము ఇంట్లో ఫ్యాన్లు అవి అనే ఉన్న స్తోమతను బట్టి ఏసీలు, కూలర్లు అరేంజ్ చేసుకోవడం మంచిది. బట్ పొద్దుంతా ఆల్రెడీ ఎండలో కష్టపడతారు కాబట్టి సో యూజువల్గా ఇబ్బంది ఏమి ఉండదు. కనీసం చల్లగాలి ఇంట్లో ఫ్రీగా వచ్చేలాగా అరేంజ్ చేసుకోవడము, తర్వాత ఈ ఫ్యాన్స్ అవి రెగ్యులర్గా వాడేటట్టు చూసుకుంటే సరిపోతుందండి, మంచిగా నిద్ర వస్తుంది. నిద్ర సమస్యలు చాలామంది యూత్ పిల్లల్లో కూడా చాలామందికి నిద్ర రాకపోవడం అనేది తరచుగా చెప్తుంటారు. దానికి మీరు ఏ రకమైన సూచనలు ఇస్తారు సార్? ఓకే అండి, ఈ రోజుల్లో అందరికీ తెలుసు, అందరిది బిజీ లైఫ్ షెడ్యూల్ అయిపోయింది, అందరికీ స్ట్రెస్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఉన్న వాటికంటే ఎక్కువ టార్గెట్స్ పెట్టుకొని అందరం పరిగెడుతున్నాము. సో దాంతో ఆటోమేటిక్గా సైకలాజికల్గా స్ట్రెస్ ప్రతి ఒక్కరిలో పెరిగిపోతుంది. అందులో యువతలో మనం ఈ మధ్య చాలా వింటున్నాం, చాలా చిన్న వయసులోనే హార్ట్ అటాక్ అని, బ్రెయిన్ స్ట్రోక్లు అని వస్తున్నాయి. సో వీటన్నిటి కారణం స్ట్రెస్ అండి. స్ట్రెస్ మనం పరిగెడుతున్న ఈ లైఫ్ స్టైల్ విధానం. సో అందరూ నా యొక్క మెయిన్ చెప్పదలుచుకుంది ఏంటంటే, మనము ఎక్కువ టార్గెట్ మరీ మనకు శక్తి మించి టార్గెట్స్ పెట్టుకోకుండా, మనకు శక్తి తగ్గ టార్గెట్ పెట్టుకొని దానికి ఒక టైం ప్లాన్ చేసుకొని ఆ టైంలో దాన్ని కంప్లీట్ చేసుకోవాలనుకోవడము. తర్వాత
మెయిన్గా లైఫ్ స్టైల్లో టైంకి ఫుడ్ తీసుకునేలాగా మనం అందరం ప్రయత్నం చేయడము, దాంతోపాటు మినిమం ఫిజికల్ యాక్టివిటీ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అన్న ఏదో వాకింగ్, జిమ్కి వెళ్ళడము, యోగా లాంటివి చేయడము, అది కూడా చాలా అవసరం అందరికీ. అలాగే ఫుడ్ కూడా టైం తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దానివల్ల ఏంటంటే జీర్ణక్రియ చాలా బాగుంటుంది, సో టైంకి నిద్ర వస్తుంది, ఇవన్నీ ఇబ్బందులు ఉండవు. సో అలాగే నిద్ర అనేది పర్టికులర్గా 6 to 8 అవర్స్ మనం పడుకోవడం అనేది కంపల్సరీ చూసుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి. నిద్ర తక్కువ ఉంటే కూడా దాని ఎఫెక్ట్ నెక్స్ట్ డే పడుతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది. సో ఇలా కొన్ని రోజులుగా నిద్ర లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. సో హెల్త్ పైన పర్టికులర్గా ఈ రక్త ప్రసరణ వ్యవస్థ పైన ఎఫెక్ట్ పడడము, కొలెస్ట్రాల్ పేరుకపోవడము, బీపీ షుగర్లు ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ కావడము, ఇవన్నీ రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీటన్నిటికీ కొంచెం అందరూ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అండి.